డ్రాగన్ ఫ్రూట్ ఇవ్వండి అన్నా. 50 రూపాయలు రా. అన్నా ఒక డ్రాగన్ ఫ్రూట్ ఇవ్వండి అన్నా. 50 రూపాయలు రా. అన్నా డ్రాగన్ ఫ్రూట్ ఒకటి. వీడి డ్రాగన్ గోల్ ఏంట్రా బాబు. 50 రూపాయలు రా. అన్నా ఒకటి డ్రాగన్ ఫ్రూట్. వీడి డ్రాగన్ ఫ్రూట్ 50 రూపాయలు రా. రే ఇక్కడ రా. ఎందుకురా రోజు డ్రాగన్ ఫ్రూట్ తీసుకొని పోతున్నావు? డ్రాగన్ ఫ్రూట్ అంటే డ్రాగన్ ది గుడ్డు కదన్నా. ఏదో ఒక రోజు ఈ గుడ్డులో నుంచి డ్రాగన్ పుడుతుందన్నా. అందుకే రోజు ఒకటి కొనుక్కొని మా ఇంట్లో పెట్టుకుంటున్నానన్నా. బాయ్ అన్నా. పాపం అన్న దడుచుకున్నాడు. డ్రాగన్ ఫ్రూట్ లో డ్రాగన్ పుట్టడం ఏంట్రా? వీడి పిచ్చి తగలయ్యా. తాగబోతున్నా కొడుకు. చి రే ఏం తాగుతారా మీరు? తాగబోతున్నా కొడుకల్లారా. మీలాంటి వాళ్ళంతా నరకానికి పోతారా? నరగమా? అవునరా నరకానికి పోతారు. నేను పోతా ఓకే అన్నా. మరి నాకు మందు అమ్మేవాడు ఎక్కడ పోతాడన్నా? వాడేమన్నా స్వర్గానికి పోతాడా? వాడు కూడా నరకానికే పోతాడరా. వాడు పోతాడు ఓకే అన్నా. మందు తాగినాక చికెన్ కబాబ్ తింటాను కదన్నా. ఆ చికెన్ చేసేవాడు ఎక్కడ పోతాడన్నా? రే వాడెక్కడికి పోతాడరా? వాడు కూడా నరకానికి పోయి నూనెలో మరుగుతాడరా. మరి నేను డైలీ డిస్కో డాన్స్కి పోతానన్నా. మరి నా పింకీ డార్లింగ్ ఎక్కడ పోతుందన్నా? చిచి చిచి పింకీ డార్లింగ్ అదేమన్నా పతివ్రత? అది కూడా నరకానికే పోతుందిరా. వాళ్ళందరూ నరకంలోకి పోతే నేను స్వర్గంలో పోయి ఏం చేయాలన్నా? నేను నరకంలోకి పోతా.